హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్ డే బెహ్రాన్ లైఫ్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అందరూ దాదాపు తమ్లైన్ చూసే వచ్చిరని అనుకుంటున్నా వీడియోలోకి. మీరు విన్నదైతే నిజమే. నేనైతే ఒక 24 hours తర్వాత నా యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అని చెప్పి మీకు చెప్పాలి కదా. అంటే ఇప్పుడు నాకైతే సబ్స్క్రైబర్స్ వచ్చి ఒక 120 మంది దాకా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. నేను యూట్యూబ్ ఛానల్ చేసి 2 months అవుతుంది. దాంట్లో నన్ను ఇష్టపడి చేసుకున్న వాళ్ళు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. కారణం చెప్పకుండా ఎందుకు డిలీట్ చేస్తున్నా అని చెప్పి కారణం అయితే చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో పెట్టిన తర్వాత 24 గంటల లోపు డిలీట్ చేస్తా యూట్యూబ్ ఛానల్ నాది పక్కా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నా సబ్స్క్రైబర్స్ అయితే ఒక 120 మంది దాకా ఉన్నారు. ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం అనుకుంటాం కదా, ఇట్లా బ్యాడ్ కామెంట్లు వస్తాయి, తీద్దామా అని చెప్పి. అట్లనే ఇప్పుడు నాకు ఒకటి బ్యాడ్ కామెంట్ అయితే వచ్చింది చిన్నగా. నేను ఒక వీడియో పెట్టిన 3 days కింద పెట్టిన ఒక వీడియో. చిన్న గవర్నమెంట్ విల్లాలు ఉంటాయి ఇక్కడ. గవర్నమెంట్ మనకి ఇంటికాడ ఇందిరమ్మ ఇండ్లు, కేసీఆర్ ఇండ్లు ఎట్లుంటాయో అట్లా ఇక్కడ ఇండ్లు అయితే ఇస్తారని చెప్పి పెట్టిన కదా. ఆ వీడియో కింద ఒకడైతే కామెంట్ చేసిండు. నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు లేరు, నేను ఇన్ఫ్లుయెన్సర్ కాలే, అంత పెద్ద సెలబ్రిటీ కూడా కాదు, ఈ 100 సబ్స్క్రైబర్లకే ఇట్లా పెడుతుర్రు. మనం చిన్నప్పటి నుంచి యూట్యూబ్ చేసుకుంటానైతే బతకలే. హార్డ్ వర్క్, మన పని మనం చేసుకుంటాం కదా. ఏదో అట్లా మనం మిడిల్ క్లాస్ కదా, మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కు ఇది కూడా యూట్యూబ్లో ఒకవేళ క్లిక్ అయితే మనకు ఫైనాన్షియల్గా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఎంతోమంది చేస్తారు కదా, మనం ఎందుకు వేయొద్దని చెప్పి ఒక చిన్న ఆశతోనైతే స్టార్ట్ చేసిన. కాకపోతే ఇది ఏంటి, మన ఒక 100 సబ్స్క్రైబర్లు వచ్చే వరకే ఇట్లా బ్యాడ్ కామెంట్లు వస్తున్నాయి. ఇంట్లో మనకు సెట్ కాదని చెప్పి అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మనం దీని మీదనే బతకలేదు, దీని మీదనే చేయలేదు కాబట్టి అట్టుగా ఏదో అట్లా స్టార్ట్ చేసినాం, ఏదో ట్రై చేద్దామని చెప్పి. మనకు అనవసరంగా మనం ఎవరితో మాటలు పాడు అవసరం లేదని చెప్పి అయితే నాకైతే అనిపిస్తుంది. అందు గురించి అయితే నేను నా ఛానల్ని అయితే డిలీట్ చేస్తున్నా. ఇంకా వేరే వాళ్ళు కూడా ఎంతోమంది, దాదాపు ఒక 10 మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఇట్లా బ్యాడ్ కామెంట్లు పెడతారని చెప్పి వేరే వాళ్ళు ఎవరో ఎన్నో మాటలు, నానా రకాలుగా మాటలు అంటారు కదా, అట్లా అంటారని చెప్పి భయపడే స్టార్ట్ చేయరు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది కచ్చిరగాళ్ళు. అందు గురించి అయితే నేనైతే నా ఛానల్ని అయితే డిలీట్ చేస్తున్నా. దీనికి ఇప్పుడు నువ్వు ఆల్రెడీ డిలీట్ చేస్తున్నావు కదా, డిలీట్ చేయడానికి కూడా ఎప్పుడైనా డైరెక్ట్ డిలీట్ చేసి పారేయచ్చు కదా అని అనుకుంటారు కదా. దీనిలో ఎంతో కొంతమంది నన్ను ఇష్టపడి, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉన్నారు. కొంతమంది నన్ను ఇష్టపడి, నా వీడియోలను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అందు గురించి వాళ్ళ కోసం అని అయితే ఈ వీడియో చేస్తున్నా నేను. ఇప్పటిదాకా నేను చెప్పినట్టు అనుకొని కొంతమంది యూట్యూబ్ చేస్తలేరు, బ్యాడ్ కామెంట్ పెడుతురు అని చెప్పి. అందుకనే ఇది ఒక ఫ్రాంక్ టైప్లో చేసిన. నాకు బ్యాడ్ కామెంట్ పెట్టింది నిజమే, ఈ వీడియో మొత్తం నిజమే. ఫ్రాంక్ అంటే అట్లా ఒకటి ఇట్లా ఆలోచించిన అన్నట్టు. కాకపోతే నా ఫేస్ చూస్తే అనిపిస్తుందా ఎవరికో భయపడింది నేను యూట్యూబ్ ఛానల్ బంద్ చేస్తా అని చెప్పి. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే ఫిక్స్ అత్తరు స్టార్ట్ చేసేటోళ్ళు. కాకపోతే కొంతమంది ఇట్లా బ్యాడ్ కామెంట్లు పెట్టుట్లా స్టార్ట్ చేద్దామని అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళైతే వేయలేకపోతుర్రు. ఇట్లాంటి వాళ్ళు ఒక కుక్కతో సమానం. వాడు వెనుకనే మొరుగుతాడు, వాడు ఎప్పటికి వెనుకనే ఉంటాడు. వెనుక దొంగ కామెంట్లు పెట్టుకుంటా వెనుకనే ఉంటాడు. పెట్టిన వానికి చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్ అనుకోవచ్చు, రిక్వెస్ట్ అనుకోండి, మీరు ఏదన్నా అనుకోరి. పెట్టిన వానికి చెప్తున్నా, నేను ఆల్రెడీ దాని కింద కూడా కామెంట్ చేసిన. నువ్వు ఆ కామెంట్ ఎట్లా పెట్టినావో సేమ్ అట్లనే నీకు దమ్ము ఉంటే, ఏ మాత్రం దమ్ము ఉన్నా కానీ కామెంట్ చేయి కింద, మళ్ళా దానికి రిప్లై ఇయ్యి, నీ అడ్రస్ పెట్టు, సరేనా. నీ ఒక ఫోటో పెట్టుకోలేవు, ఒక డీపీ పెట్టలేవు, అది ఎందుకు ఆ దొంగ పనులు. ఇట్లాంటి వాళ్ళకి భయపడి మీరు వాళ్ళని యూట్యూబ్ చేద్దామని అనుకున్న వాళ్ళు మాత్రం యూట్యూబ్ భయపడకుర్రి. మీకున్న టాలెంట్ను మీరు నిరూపించుకోర్రి. మీరు తీద్దామని అనుకున్నప్పుడు తీయండి, కంటే ఎవరికో భయపడి మీరైతే ఆపకండి మీరు చేద్దాం అనుకున్న పనులు. అట్లుంటులతో ఏం కూడా కాదు, ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు నాకు ఒకటి పెట్టిండు బ్యాడ్ కామెంట్, అది నేను అంటే నాకు ఒక 100 మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడే ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తుర్రు. ఇంకా నాకు ఎక్కువ సబ్స్క్రైబర్లు కూడా లేడు. కానీ ఇది నేను అంటే పెట్టినందుకు ఒక రకంగా బాధ అనిపిస్తుంది, కానీ ఒక రకంగా మన ఎదుగుదల గల ఒక ఫస్ట్ మెట్టు మనం ఎక్కినామనే అర్థం. ఒకడు మనకు కామెంట్ పెట్టిండంటే
మన ఎదుగుదలను వాడు ఓర్వలేక ఈర్ష్యతోని కామెంట్ పెట్టిండని అర్థం. ఇట్లా కూడా అనుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇట్లాంటి కామెంట్లకు భయపడి వెనుకడుగు అయితే వేయద్దు. మనం వేసే రకం కూడా కాదు. వాడు నార్మల్గా చిన్న కామెంటే పెట్టిండు. ఇంకా చూద్దాం ముందు. నాకు తెలిసి అయితే వాళ్ళు ఎవరో మనకు తెలిసిన వాళ్ళే పెడతారు, పెట్టేటోళ్ళు కూడా బయట వాళ్ళు కాదు, నేనైతే అనుకుంటున్నా అట్లా. మీకు ఈ వీడియో నచ్చితేనైతే ఒక లైక్ అయితే వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.